సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అక్కడ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు న్యాయమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వాటర్ గురుకు వస్తే సపరేట్ అవి వాటర్లు అదే వాడతారు. భారీ పేలుడు ఘటనలో 6 కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలి సికాగి రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ముందస్తు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చలేదు. ఇంకా ఒక్కరే చనిపోయారని చెప్తా ఉన్నారు. ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది తెలియదు. దీన్ని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా వీళ్ళు కంపెనీ నడుపుతూ ఉన్నారు. 30 సంవత్సరాల సార్ ఎక్కడెక్కడ పైపులో తుప్పుపట్టింది. ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్ వారి ప్రాణాలతో చిలగాటమాడి కంపెనీ నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారు కానీ, బర్నింగ్లో కాలిన వాళ్ళు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1 కోటి దాటకుండా విశాఖపట్నంలో మన ₹1 కోటి కంపెనీషన్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కంపెనీషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన దుర్ఘటన ఈరోజు దీని గురించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ₹1 కోటి కంపెన్సేషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అక్కడి వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు నాణ్యమైన చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు.